సుధీంద్ర అబ్బాయి ఎంత మంచి ఆయన గారి సంస్థలో సుధీంద్ర తీర్థులు కూడా మొన్న మేము ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు మొట్టమొదటి రోజు భోజనం మన మఠంలోనే కుత్తిగే స్వామి గారు. అవునవును. ఇప్పుడు వారు కదా వారి మాట అక్కడ మఠానికి అక్కడ కృష్ణ మందిరం అది మెల్బోర్న్లో శ్రీకృష్ణ బృందావనం అని పేరుతో. మీ హైందవం గురించి అలా చూసారా? చాలా చూస్తుంటారు. నా తపన ఏమీ లేదు. మనము ఇంత సంతోషాన్ని ఇంత ఆనందాన్ని పొందడానికి మన పూర్వీకులు ఎంతో సాక్రిఫైస్ ఏ లాట్. హౌ వీ కెన్ ఫర్గెట్ కదా. కాబట్టి ఈ కాశీని ఆనందవనం అంటారు. మరి ఆనందవనంలో ఆనందం పొందడం మన విధి, అది మన యొక్క మన హక్కు. అదే చెప్తుంది మన బుక్కు. అందుకని జనం ఇక్కడ వేస్తున్నారు లుక్కు, కానీ కాశీ అంటేనే లక్కు, విశ్వేశ్వరుడే దిక్కు, అందుకే ఆయనకి మొక్కు. దీన్ని కాదంటే వాడిని చెక్కు, అది తీసుకెళ్ళి తొక్కు. అది ఇలా మనకి పెద్దలు ఎంతో చేసి చెప్పి చూపి వెళ్ళారు. అందగా జీవించాలి, జీవించి తీరాలి. జీవించడానికి కావాల్సిన ఎలా జీవించాలో అన్నీ చెప్పి చూపించి వెళ్తే నువ్వు మళ్ళీ కొత్తగా ఇంకోటి ఏం సృష్టించక్కర్లేదు కదా. నేను తిరుపతిలో ఉంటాను. నేను చాలా సంతోషం. ఎన్ని రోజులు ఉంటారు? మేము ఇంకొక 3 రోజులు ఉండి వెళ్తాము. వాళ్ళ 28 కదా, 29, 30, 31 ఉండి 1 వెళ్తాం. ఇక్కడ 9 రోజుల కార్యక్రమం, 23 వచ్చాం. ఏదో విశ్వనాథుడి యొక్క దయ, అమ్మవారి అనుగ్రహం. అయితే నా వీడియోలు చూశారు, చూస్తూ ఉంటాను. ఇలాంటి ఒక్కరు చాలా దౌర్భాగ్యం. మన వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే భయం అనే భూతం పట్టుకుంది. వాస్తవానికి భయం ఎవరికి అంటే భగవద్గీతలో కృష్ణుడు తిడతాడు అర్జునుడు, అశోచ్వానన్వశోచస్తం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూష నాను శోచంతి పండిత. పండితుడైన వాడు దేనికి ఏడవడు, మరణించిన వారి గురించి ఏడవడు, జీవించిన వారి గురించి ఏడవడు. మన వాళ్ళందరికీ భయం ఏమిటంటే దీనికి ఏదో అవుతుందని భయం. నువ్వు దీన్ని ఎంత ఇనప పెట్టిలో పెట్టి కాపాడినా ఇది ఒక రోజుకి వెళ్ళి కోల్పోతుంది. ఆ జ్ఞానం, ఆ ఎరుక అంటావు దాన్ని, అది తెలియాలి. సాధన శరీరం అని ఉన్నప్పుడు సాధించకుండా పోతే దీనిని ఎందుకు కాపాడుకోవాలి అంటే ఇలాంటిది మళ్ళీ రాకుండా ఉండడానికి. దీన్ని అందుకు వాడాలి దానికోసం కదా. ప్రాప్తి ఇంకా దేంట్లోనే కాదు, ఏమన్నా సాధించేది లేదే లేదు. అందుకే కదా శరీరం కలు ధర్మసాధన. ధర్మాన్ని సాధించడానికి ఇది బ్రిడ్జి. ఈ బ్రిడ్జిని వాడుకుని అవతల పక్కకి వెళ్ళిపోవాలి. బ్రిడ్జి మీద ఉన్నాం కదా. కానీ దురదృష్టం ఏంటంటే కోట్ల కొద్ది జనంలో దీన్ని ఎలా వాడాలో తెలిసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఎందుకు వాడాలో తెలియదు. ఏదో ఆయ్ అని అలా గడిపి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాదు కదా. అమ్మ తెలుగా? అరారమా అది తెలుగు தமிழ் நான் திருவண்ணாமலை பூர்வாசிரம் ஸ்ரீரங்கம் திருவண்ணாமலையில் டீச்சர் வந்தேன். அங்கே வந்துட்டு இங்கே வந்து 3 வருஷமாக இங்கே வாரணாசியிலே இருக்கேன்.